పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మ్యాచ్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యాని అందరూ చూసే ఉంటారు కదా. హార్దిక్ పాండ్యా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గ్రౌండ్లోకి వచ్చింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా చాలా క్లోజ్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ అంశం మీద కేసు నమోదైంది. ఇక్కడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్నందుకు కాదు హార్దిక్ పాండ్యా మీద కేసు నమోదైంది. తను ఆ సమయంలో చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో, నేషనల్ ఫ్లాగ్ భారత జెండాని ఒక శాలువాలాగా తను కట్టుకున్నాడు. దీనికి కేసు నమోదైంది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా T20 ప్రపంచ కప్ విజయోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించాడని తన మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జెండాను అవమానించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది. ఇక FIR నమోదు చేయాలని వాజిద్ ఖాన్ అనే న్యాయవాది పూణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హార్దిక్ పాండ్యాపై కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేశాడు. హార్దిక్ పాండ్యా మాత్రం సెలబ్రేషన్స్లో జాతీయ జెండాను వీపుకు చుట్టుకొని తన గర్ల్ ఫ్రెండ్స్తో డాన్స్ చేశాడని ఆరోపిస్తూ ఉన్నారు. 1971 జాతీయ జెండా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం మనమంతా త్రివర్ణ పథకాన్ని గౌరవించాలి అనే దాని కింద కూడా న్యాయవాది వాజిద్ ఖాన్ ఈ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా జాతీయ జెండాని అవమానించారు అని చెప్పి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీని గురించి మీరేమంటారో కూడా ఒకసారి కామెంట్ సెషన్లో మాట్లాడదాం. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. హార్దిక్ పాండ్యా మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది మీరు కూడా చెప్పండి. అయితే ఇక ఈ అంశం గురించి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. మరి హార్దిక్ పాండ్యా మీద కేసు నమోదైందా, ఏం జరిగిందనే విషయం. వెంకట్, హార్దిక్ పాండ్యా విషయంలో అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏం జరిగింది అనే దానికి సంబంధించి కంటే కూడా అతను ఎలా ప్రవర్తించాడు అనే దానికి సంబంధించి ఇప్పుడు చాలా వరకు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే గత ఏడాది 2024లో T20 ప్రపంచ కప్ గెలిచినటువంటి సభ్యులు నలుగురు టీం మెంబర్స్ ఉంటే అందులో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. కాబట్టి అతను అంటే సాధారణంగా ఆటగాళ్లకు వాళ్ళు ఉన్నటువంటి జట్టు కప్ గెలిచినప్పుడు వాళ్ళకి సాధారణంగా గర్వంగానే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు కొంత అంటే సంబరాలు చేసుకునే సమయంలో కానీ కొంత అంటే వ్యవహరించేటప్పుడు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే గల్లీ టీంకో లేదంటే ఏదైనా క్లబ్ కో ఇట్లా రిప్రజెంట్ చేయట్లేదు, వాళ్ళు దేశానికి రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యా వ్యవహార శైలి చూస్తే చాలా మంది ఆ విస్మయం వ్యక్తం చేసే విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే అతని బిహేవియర్ కి సంబంధించి సోషల్ మీడియాలో కూడా అంటే ఇతర ఆటగాళ్ళలో గత ఏడాది IPL సమయంలో సాయి కిషోర్ విషయంలో అతను అనుసరించినటువంటి వైఖరి కానీ, లేదంటే ఈ ఏడాది IPL లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ వదిలేసిన సమయంలో అతనితో బిహేవ్ చేసినటువంటి బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే విమర్శలకు దారితీస్తుంటాయి. అదేవిధంగా ఇతర ఆటగాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు ఇతను చేసేటువంటి బ్యాటింగ్ కానీ ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దగ్గరగానే ఉంటాయి, విమర్శలకు గురవుతూ ఉంటాడు. ఇక ఇప్పుడు అతను ఏదైతే బిహేవియర్ ప్రదర్శించాడో ముఖ్యంగా అంటే మైదానంలో మా టీం గెలిచిన తర్వాత అక్కడ ఏదైతే వేదికను ఏర్పాటు చేశారో, సెరమనీ కోసం వేదికను ఏర్పాటు చేస్తూ ఉంటారో, క్షణాల్లో ఏర్పాటు చేసిన వేదిక మీద ఇతను వెళ్ళి ఆ ఇద్దరు కలిసి అక్కడ పడుకోవటం, వీళ్ళిద్దరు కలిసి అక్కడ ముచ్చట్లు అంటే ఒక కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా కొంత సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వీడియో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా అతను జాతీయ జెండాను పెట్టుకుని జాతీయ జెండాను కప్పుకొని పడుకోవడం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ మిహికా ఎవరైతే ఉన్నారో ఆమెకు ముద్దు పెట్టే సమయంలో జాతీయ జెండా చుట్టుకుని ఉండటం పట్ల కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. అంటే జాతీయ జెండా అనేది ఇప్పుడు భారత జెండా అనేది 140 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి అతను 140 కోట్ల మందికి రిప్రజెంట్ చేస్తున్నాడు భారత జట్టు తరఫున. కాబట్టి అతను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అతని వ్యవహార శైలి కానీ అతని బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా కొంత అంటే అగ్రెసివ్నెస్ అనేది ఉండొచ్చు, అది ఆటలో చూపిస్తే బాగుంటుంది. అదేవిధంగా అతని లైఫ్ లగ్జరియస్ గా ఉండొచ్చు, అది అతని పర్సనల్ లైఫ్ లో ఉంటే బాగుంటుంది. కానీ జాతీయ జెండాలు ఉన్నప్పుడు లేదంటే మైదానంలో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు అంటే 140 కోట్ల మంది అందరూ చూస్తున్న సమయంలో ఈ విధంగా అంటే ప్రతి కెమెరా కూడా ప్రతి ఆటగాడి మీద ఫోకస్ చేసే ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదివరకు మాదిగా ఏదో ఒక టీవీలో వచ్చేసి ఏదో ఈటీవీ వార్తల్లో 9ంటికి చెప్పేసి వెళ్ళిపోయే విధంగా లేదు ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఏదో రేడియోలో చెప్పినట్టుగా కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది అవమానకరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం భారతీయులకు సంబంధించి సంస్కృతి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో మిచ్ మార్ష్ వరల్డ్ కప్ మీద కాళ్లు పెడితే, దానికి ట్రోఫీ మీద కాళ్లు పెడితే మనం చాలా వరకు కూడా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది జాతీయ జెండాను అతను కప్పుకొని చుట్టుకుని ఇటువంటి చర్యలు చేయడం అనేది నిజంగా అభ్యంతరకరం. అతని గర్ల్ ఫ్రెండ్ కి అతనికి ప్రేమ ఉంటుంది కాబట్టి, ప్రేమలో ఉన్నాడు కాబట్టి అతను ఏదన్నా అతని బెడ్రూమ్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా అతని ఇంట్లో చేసుకోవచ్చు. కానీ ఇట్లా బహిరంగ వేదికల మీద చేయడం అనేది నిజంగా దారుణం అనే చెప్పుకోవాలి.
మరి హార్దిక్ పాండ్యా మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా వెంకట్? అయితే ఇంకా కేసు అయితే నమోదు చేయలేదు. వాజిద్ ఖాన్ అనే న్యాయవాది అయితే ఫిర్యాదు చేయడం జరిగింది పూణేలో. దీనికి సంబంధించి అతని మీద చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ భారత జెండాను గౌరవించే విధంగా అతను ప్రవర్తించాలి అనే విధంగా కూడా అతను, అంటే దేశానికి సంబంధించినటువంటి గౌరవానికి సంబంధించినటువంటి ప్రతీక అది. జాతీయ జెండా అనేది అంత సిల్లీ విషయం కూడా కాదు. కాబట్టి దీనికి సంబంధించి అతనైతే కేసు నమోదు చేసి దీని మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే చేస్తూ వచ్చాడు. శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి బుధవారం ఫిర్యాదు కూడా అయితే ఇచ్చాడు, కానీ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇక అలాగే పాండ్యా తన శరీరం చుట్టూ త్రివర్ణ పతాకాన్ని చుట్టుకుని మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే సంబంధిత చట్టం ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, జాతీయ జెండాను గౌరవించడం అదేవిధంగా ప్రతి పౌరుడి విధి అని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇక అటు హార్దిక్ పాండ్యా అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నప్పుడు కూడా హార్దిక్ పాండ్యా అయితే ఎక్కడ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. అంటే వెంకట్, ఈ విషయం మీద హార్దిక్ పాండ్యా రియాక్ట్ అయ్యి క్షమాపణ చెబితే బాగుంటుంది అనుకోవాలా? ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడం ఒకటే కాదు, భవిష్యత్తులో ఇటువంటి చేష్టలు కూడా చేయకూడదు అనే అది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. కాబట్టి అంటే ఇటువంటి చర్యలు అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, యువకులు యోధులు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని అందరూ చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా సెన్సిటివ్ గా మారిపోయింది. కాబట్టి ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కటి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించకపోతే ఆ భవిష్యత్తులో దాని వల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా ఉంటాయి. దీనివల్ల ఇది చూసి రేపొద్దున ఇంకొకళ్ళు చేయటం, అదేవిధంగా మరికొంతమంది సోషల్ మీడియాలో రీల్స్ చేయటం, లేదంటే ఫోటోలు దిగటం, గర్ల్ ఫ్రెండ్ జాతీయ జెండా కప్పుకుని గర్ల్ ఫ్రెండ్ తో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో అంటే సెలబ్రిటీస్ ఏం చేస్తే కనుక దాన్ని అడ్రస్ వేసుకునే వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అవును, ఇప్పుడు రష్మిక మందనాన్ని, విజయ్ దేవరకొండను చూసి చిన్న చిన్న పిల్లలు, ఇంకా ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మనం ఈ మధ్య సోషల్ మీడియాలో హడావుడి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఇటువంటి చార్జ్లు అనేవి పిల్లల్ని చెడగొట్టే విధంగా ఉంటే దేశం పరువు తీసే విధంగా ఉంటాయి. పిల్లలు చెడిపోతే చెడిపోయారు. ఈ రోజుల్లో పిల్లల బాగుంటాం అనే సంగతి పక్కన పెడితే దేశం పరువు తీసే విధంగా అంతర్జాతీయ సమాజం మొత్తం చూస్తూ ఉంటుంది కదా. అంటే మనం చూస్తే కనుక ఇప్పుడు హార్దిక్ పాండ్యానే కాదు, రిమైనింగ్ ప్లేయర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ వైఫ్లు రావటం కానీ, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రావటం కానీ, ఆ తర్వాత వరల్డ్ కప్ తో వాళ్ళతో ఫోటో దిగటం కానీ లేకపోతే చూస్తూ ఉంటాం. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం వాళ్ళని మించి లైన్ క్రాస్ చేశాడు. అప్పుడు గతంలో విరాట్ కోహ్లీ వాళ్ళ భార్య అనుష్క శర్మతో కానీ, లేదంటే అటు రోహిత్ శర్మ వాళ్ళ భార్యతో కానీ, వీళ్ళందరితో కూడా చాలా హుందాగా ప్రవర్తించారు. 2024 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో. గత ఏడాది వాళ్ళు ఆర్సీబీ కప్పు గెలిచినప్పుడు, 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచినప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఎక్కడ కూడా హద్దులు మీరి ప్రవర్తించలేదు. అలాగే సంజు శాంసన్ భార్య అక్కడ మైదానంలో ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా సొంత రాష్ట్రం గుజరాత్ కు చెందినటువంటి ఎవరైతే సీనియర్ క్రికెటర్ ఉన్నారో అది రవీంద్ర జడేజా, ఆయన భార్య ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్న ఆవిడ వచ్చినప్పుడు మైదానానికి రవీంద్ర జడేజా ఎంత హుందాగా ప్రవర్తించాడో మనం చూసాం. కాబట్టి ఇటువంటి సీనియర్లను చూసి ఇలాంటి ఆటగాళ్ళందరూ కూడా, హార్దిక్ పాండ్యా కూడా సీనియరే అతను. కాబట్టి సీనియర్లు ఇటువంటి ఆటగాళ్ళు ఆదర్శంగా ఉండాలి యువ ఆటగాళ్ళు. ఇప్పుడు అతనికంటే జట్లో జూనియర్ అయినటువంటి సంజు శాంసన్ ఎలా బిహేవ్ చేశాడో కూడా అందరూ చూసాం. కాబట్టి ఇటువంటి చర్యలన్నీ కూడా ఆటగాళ్ళు టీం పరువు తీసే విధంగా కూడా ఉంటాయి. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక హార్దిక్ పాండ్యా మీద ఇప్పటి వరకు అయితే కేసు నమోదు అవ్వలేదు, కానీ హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్స్ లో తాను చేసినటువంటి బిహేవియర్ మాత్రం హుందాగా ఏమాత్రం లేదంటూ కూడా కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా తన డైవర్స్ తర్వాత తను ప్రేమలో ఉన్నాడు, ఇదంతా కూడా ఫైన్. కాకపోతే గ్రౌండ్లో జాతీయ జెండా ఉంది, అందరూ ఉన్నారు, అక్కడ చాలామంది కూడా మన ప్లేయర్స్ భారత జట్టు నుంచి ఆట గెలిచిన తర్వాత దానికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కానీ వైఫ్ కానీ ఎవరైనా వచ్చినా కానీ చాలా హుందాగా అందరి మధ్య బిహేవ్ చేస్తారు. ఏమైనా పర్సనల్ ఉంటే అది తన పర్సనల్ స్పేస్లో చూసుకుంటే బాగుంటుంది, కానీ ఇలా నలుగురు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఈ విధంగా చేస్తే వీళ్ళందరినీ కూడా చాలామంది, కోట్లాది మంది ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు, ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళే ఈ రకంగా నలుగురు ముందర బిహేవ్ చేస్తే చేసింది తప్పు కాదు, కానీ చేసిన ప్లేస్ తప్పు అంటూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో జాతీయ జెండా తన మీద ఉంచుకొని అదేదో తన డ్రెస్ అయినట్లుగా కూడా తన మీద ఉంచుకొని కూడా ఈ రకంగా ప్రవర్తించడం అయితే ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా దీని మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీరేమంటారో కూడా చెప్పండి. మరి హార్దిక్ పాండ్యా చేసింది రైటా రాంగా? హార్దిక్ పాండ్యా క్షమాపణ చెప్పాలా లేకపోతే అవసరం లేదా? మీరేమంటారు? మీరు హార్దిక్ పాండ్యాని సపోర్ట్ చేస్తారా లేకపోతే హార్దిక్ పాండ్యా చేసినటువంటి చర్యను మీరు ఖండిస్తున్నారా అనేది కూడా తెలియచేయండి. ఇక దీని మీద న్యాయవాది అయితే ఫిర్యాదు చేశాడు. తను 1971 జాతీయ జెండా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం మనమంతా త్రివర్ణ పథకాన్ని గౌరవించాలి,
కానీ హార్దిక్ పాండ్యా అవమానకరంగా ప్రవర్తించాడు అంటూ కూడా న్యాయవాది వాజిద్ ఖాన్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి చూడాలి దీని మీద హార్దిక్ పాండ్యా స్పందించి ఏమైనా మాట్లాడతాడా, లేకపోతే ఏమైనా చర్యలు ఉంటాయా, హార్దిక్ పాండ్యాకి ఏమైనా నోటీసులు వెళ్తాయా ఈ విషయంలో అనేది కూడా.